బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయంలో ఒక సన్నివేశము వివరించబడింది. ఇందుకు ఏమిటా సన్నివేశము? మానవునికి శిక్షను అనుమతించడానికి ముందు దేవుడు చేసే 2 ప్రధానమైన కార్యాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ వివరించబడిందండి. నేను చెప్పడం ఎందుకులే కానీ మీరు చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయాన్ని చదువుదామండి. అక్కడ మనకు వివరించబడిన సందర్భాన్ని, సన్నివేశాన్ని అర్థం చేసుకుందాం. అయితే మీకు అందరికీ ఒక సూచనగా, ఒక క్లూగా ఉంటుందని వివరించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ మానవునికి శిక్షను అనుమతించడానికి ముందు దేవుడు 2 ప్రధానమైన కార్యాలు చేస్తారు. 1 హెచ్చరించడం, 2 ఎదురు చూడటం. తప్పు చేస్తున్న మానవుణ్ణి, పాపం చేస్తున్న మానవుణ్ణి దేవుడు హెచ్చరించారు. జీవితాన్ని మార్చుకో, జీవితాన్ని సరి చేసుకోమని. అయితే మానవులు ఎంత మాత్రం వినకపోయేసరికి, మానవుడు సమయం ఇచ్చినా సరే జీవితాన్ని మార్చుకోకపోయేసరికి దేవుడు శిక్షను అనుమతించాడు, తీర్పును ప్రకటించారు. ఆ తీర్పుకు ఫలితంగా గొప్ప నష్టాన్ని పొందుకున్నాడు. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? దేవుడు మొదట హెచ్చరిస్తారు, తర్వాత ఎదురు చూస్తారు. దేవుడు హెచ్చరించి ఎదురు చూసినా సరే మనం మారకపోతే అప్పుడు మన శిక్షను పొందడానికి అర్హతను పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?